సీతాఫల్ మండి బిఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ సీనియర్ నాయకులు నోముల ప్రకాష్ ఆధ్వర్యంలో ఆటో యూనియన్ సభ్యులు సమావేశమయ్యారు. దీర్ఘకాలికంగా వారు ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందిస్తూ జీవనోపాధిగా జీవనం కొనసాగిస్తున్న ఆటో డ్రైవర్లకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేసిందేమీ లేదని నోముల ప్రకాష్ రావు అన్నారు. రానున్న ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే ఆటో డ్రైవర్ల జీవితాలలో మార్పు తీసుకొస్తామని అన్నారు. పట్టుకోండి అట్లనే దాంట్లో పట్టుకో ఇట్లా సైడ్ లైన్ కావాలమ్మా వీడియో వీడియో రైట్ ఓకే సార్ అన్న ఒక్క నిమిషం పైన ఒక్కటే సార్ అభి అభి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఫస్ట్ వాళ్ళ యూనియన్ ఆటో బెదర్పుల్లానే ఉన్నాడు. ऐसा उल्टा उल्टा కాంగ్రెస్ పార్టీ ప్రకాష్ గారి నాయకత్వం ప్రకాష్ గారి నాయకత్వం ఆటో యూనియన్ నాయకత్వం ఆటో యూనియన్ నాయకత్వం ఆటో వాళ్ళతో మీటింగ్ పెట్టుకోవాలా అనేది సెంటిమెంట్ తీసుకురావాలి. ఇప్పుడు ఫస్ట్ మీటింగ్ మీతోనే పెట్టినా మమ్మల్ని గెలిపిస్తే ప్రతి ఎవరు నిలబడ్డా మీ దగ్గరికే వస్తారు. కాబట్టి ఈ సెంటిమెంట్ మనం నిలబెట్టాలి, అందరు నిలబెట్టండి. ఇక్కడ వరకైనా ఏదైనా డౌట్స్ ఉన్నా లేదా చిన్న ప్రాబ్లం ఉన్నా తర్వాత మాట్లాడుకుందాం. ఎందుకంటే అనుకోకుండా కాంగ్రెస్ పార్టీకి అందరం బలపరచాలనే విషయం వచ్చేసింది. సో ఇక్కడ వరకన్నా వేరే ఉన్నా మనం ఎవరిని అన్యదా భావిస్తలేము. తప్పకుండా అందరితో మేము కూడా కలిసి ఉండాలి, కలుపుకొని పోవాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఉన్నాం. కాబట్టి ఈరోజు అందరు కూడా ఏకగ్రీవంగా చెప్పినందుకు నేను మరొకసారి అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. థ్యాంక్ యూ.